దర్శన్ సమీర ఇంటికి వచ్చేసరికి సమీర తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ నాకు క్యాన్సర్ అని ఎవరు చెప్పారే, క్యాన్సర్ లేదు ఏం లేదు, మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము, పార్టీ చేసుకొని హ్యాపీగా చిల్ అవుదాం అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటలు వినేసిన దర్శన్ కోపంగా సమీరను ప్రకాష్ని చూస్తూ ఉంటాడు. ఇక ప్రకాష్ సమీర ఇద్దరు కూడా దర్శన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు రాత్రి అవుతున్న దర్శన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో శరణ్య దర్శన్ కోసం అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈయన రోజు ఈ టైంకి వచ్చేస్తారు కదా, రాలేదేంటి అని చెప్పి శరణ్య కంగారు పడిపోతూ దర్శన్కి ఫోన్ చేస్తుంది. దర్శన్ ఫోన్ని సమీర లిఫ్ట్ చేస్తుంది. ఎవరండి మీరు, మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారని చెప్పి శరణ్య ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సమీర ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పి అంటూ ఉంటే, ఏయ్ నువ్వా, మర్యాదగా నిజం చెప్పవే, మా ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి సమీరను శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సమీర శరణ్యకు వీడియో కాల్ చేస్తుంది. దర్శన్ని బెడ్ మీద పడుకోబెట్టి తన గుండెల మీద వాలిపోయి సమీర శరణ్యకు వీడియో కాల్ చేయడంతో శరణ్య కంగారు పడిపోతూ, ఏయ్ మర్యాదగా మా ఆయన్ని విడిచిపెట్టవే అని చెప్పి అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా శరణ్య, నేను ఎప్పుడు వదులుతానో అప్పుడే మీ ఆయన నీ దగ్గరికి వస్తాడో అప్పటి వరకు నా దగ్గరే ఉంటాడు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక సమీర మాటలకు శరణ్య షాక్ అవుతూ ఉంటుంది. మరి సమీరకు శరణ్య ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.